మేనిఫెస్టోలో ఏమేమి ఇస్తామో తెలుసా మీకు? ఏం చెప్పినాడు? 1500 అంటే సంవత్సరానికి 18,000. అప్పుడు ఎవరికైనా చేయితో వస్తాను మీ ఇంట్లో వద్దు వచ్చి చేయిత 18,750 సంవత్సరానికి. ఇప్పుడు ఆడబిడ్డ నిధి అంటే కూడా అదే నెలకు 15,000 అంటే 18,000 వస్తుంది. రాలేదు అప్పుడు చెప్పేసాను నిన్న. అది కానీ ఇస్తే ఆంధ్రప్రదేశ్ అంతా అమ్మాలి అని చెప్పేసి తినేదానికి కూడా అన్నం లేకుండా మా పరిస్థితి ఇట్లుందో. మాకేం ఇంట్లో ఆ తింటిని వద్దలు ఇంట్లో కాడికి కట్టుకుంటావా, తినేది చూసుకుంటావా, కరెంట్ బిల్లు కట్టుకుంటావా, కొడుకులున్నా తాగడిపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కూటమి పరిపాలన ఏ విధంగా ఉంది? ఇచ్చిన హామీలు అమలు చేశారా లేదా, లేకపోతే రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఏ విధంగా ఉన్నాయి? ఇట్లాంటి అంశాలు మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు ఉన్నారు. ప్రధానంగా అనంత గారు ఏ విధంగా చూస్తారు ఈ 1 ఇయర్ పరిపాలన, ఏ విధంగా చూస్తారు? తర్వాత 1 ఇయర్ కాలంలో సూపర్ 6తో పాటు 143 హామీలు ఎన్నికలకు ముందు ఇచ్చారు, ఆ తర్వాత అమలు చేశారా? మీ అభిప్రాయం ఏంటి? ఒకటి, ఎన్నికల కంటే ముందు కూడా సూపర్ 6 హామీలు అమలు పరుస్తామని, దానికి తోడు కూడా ఈ రాష్ట్రాన్ని కూడా సంపదను సృష్టించి అభివృద్ధి చేస్తామని చెప్పేసి అనేకమైన హామీలు ఇచ్చేసి ప్రజలను నమ్మించి ఓట్లు వేసుకొని పెద్ద ఎత్తున కూడా గెలిచింది అందరికీ కూడా తెలుసు. ఈ 13 నెలల్లో ఎక్కడ కానీ ఒరిగింది అనేది కూడా ఎక్కడ కానీ లేదు. కానీ ఈరోజు సుపరిపాలన ఇస్తామని చెప్పి జనంలోకి పోవాలని చెప్పేసి ఈరోజు సమస్యలను డైవర్ట్ చేసే కార్యక్రమంలో భాగంగా చేస్తుంటే ఎటువంటిగా ఉంది నిజంగా కూడా ఈ పరిపాలన ఎలా ఉంది, హామీలు అమలు పరిచినారని చెప్పి జనం దగ్గరికి మేము ఈరోజు కూడా బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం ద్వారా మేము ఈ రోజుకి వెళ్తూ ఉంటే రికాలింగ్ అంటే ఒక తూరు వాళ్ళకి మతికి చేస్తా అంటే ఆ హామీలు కానీ తర్వాత ఇవన్నీ కూడా సూపర్ 6 హామీలు అవన్నీ అమలు చేస్తుంటే వారి యొక్క ఆవేదనతో కూడుకున్న ఆవేశం కూడా ఇతో పెద్ద ఎత్తున కూడా మహిళలు కావచ్చు, లేకపోతే పెద్దవారు కానీ అందరూ కూడా చేస్తున్నారు. దారుణంగా కూడా ఈ ప్రభుత్వం చేతిలో మేము మోసపోయాము. మాకు అంత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికంటే కూడా మేము ఎక్కువ అనేది కూడా సంపద సృష్టించి ఇస్తామని చెప్తే మేము మోసపోయినామని చెప్పేసి ఈరోజు 13 నెలలైనా కూడా ఏది కానీ మాకు అనేది కూడా అందలేదు, అంత కూడా లేదు. గ్యాస్, ఉచిత గ్యాస్ ఒక సిలిండర్లు సంవత్సరానికి 3 అంటే కొద్ది మందికి 1 ఇచ్చారు, మిగతా వాళ్ళకి వచ్చేసి ఇంతవరకు కూడా ఇవ్వలేదు. ఈ 13 నెలల్లో మళ్ళీ మిగతా వరకు కూడా ఇవ్వలేదు. తర్వాత ఆడబిడ్డ నిధి అనే దాంట్లో కూడా ఈరోజు అనేది కూడా ఇస్తామని చెప్పి నెలకు 15,000 ఇస్తామని చెప్పి ఈరోజు ఇవ్వకపోగా నిన్ననే అచ్చెన్నాయుడు గారు మంత్రి కేవలం ఎందుకంటే అతను గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ దానికి తెలుగుదేశానికి అధ్యక్షులుగా పనిచేసిన వారు, సీనియర్ మంత్రి కూడా, మేము ఆడబిడ్డ నిధి అనేది ఇస్తే ఆంధ్రప్రదేశ్ని అమ్మాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పినాడు. నేను ఒకటే అడుగుతున్నాను ఈరోజు కూడా, ఎందుకంటే వాళ్ళు అడిగేదాన్ని బట్టి ఈరోజు నీకు తెలియదా అంటే నువ్వు ఒక సీనియర్ మంత్రివి, గతంలో కూడా పార్టీ అధ్యక్షులుగా పనిచేశావు, ఏ పరిస్థితి అని చెప్పావు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమ కార్యక్రమం ఇస్తుంటే శిలోన అయిపోతుంది అని చెప్పేసి ప్రచారం చేసిన మీరు మళ్ళీ కూడా అంతకంటే ఎక్కువ ఇస్తాము సంక్షేమం అని చెప్పేసి ఈరోజు మేము ఇవ్వలేమని చేతులు అని చెప్పేసి గట్టిగా కూడా ఈరోజు ప్రభుత్వంతో నిలదీస్తే మీ నాలుక మందమైందనో లేకుంటే తప్పుడు కేసులు వారిపైన పెట్టేసి జైలు పాలు చేసేదో బెదిరింపులకు అనేది కూడా తీసుకొని పోతున్నారు. కానీ మీకు ఇవన్నీ కూడా తెలియదా అని చెప్పి చెప్తున్నాను. ఆల్మోస్ట్ ఆల్ ఈ సంవత్సరం అనేది కూడా ఇంకా అవన్నీ కూడా మంగళం పాడినట్లే ఈ రోజు అంతా కూడా. ఇప్పుడు హామీలను అమలు చేసేసామని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఎంత అవసరం ఇప్పుడు P4 అని చెప్పినట్లుగానే గతంలో ఎప్పుడైతే P4 అని చెప్పి మళ్ళీ ఈరోజు నిన్న మళ్ళీ ఇంకో మార్చాడు. సింగపూర్తో కూడా ఈ P4 అనే దాన్ని కూడా విజయవంతం చేయడానికి సింగపూర్తో వాళ్ళతో కూడా నేను మాట్లాడుతాను. గతంలో అప్పుడు మాట్లాడినట్లే అతను కూడా 3 మార్లు ముఖ్యమంత్రి చేసి 4వ మారు ముఖ్యమంత్రి అయినాడు. ఇంత ఎక్స్పీరియన్స్ ఎలా చేస్తాం? ఏది కానీ లేదు, ఏ హామీ కూడా అమలు పరచబోగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి అనేది కూడా లేకుండా కేవలం ప్రాంతం ఇక్కడ ఉండే రాజధాని అని చెప్పేసి కొత్తగా అప్పులు తీసుకొని రావడం. ఈ పొద్దు ఈ రాష్ట్రానికి 1,81,000 కోట్ల రూపాయలు కేవలం 13 నెలల్లో అప్పు చేశాడు. ఎక్కడ అభివృద్ధి చేశాడు? ఎక్కడ చేశాడు? కనీసం రాజధానిలో కూడా ఇంతవరకు కూడా కట్టలేదు. పోలవరంలో కూడా మాకు బిల్లులే ఇవ్వలేదు అని చెప్పి పోలవరం కూడా తీసుకొని వచ్చి రావడం జరిగింది. కాబట్టి ఇలాగ అందరినీ కూడా మోసం చేశాడు. కేవలం రాజధాని ఏదో అక్కడ వాళ్ళ ప్రాంతం, ఎందుకంటే అక్కడ భూములన్నీ కూడా వాళ్ళవే ఉన్నాయి కాబట్టి అక్కడ ఏదో చేయడమే తప్ప రాయలసీమకు కూడా పెద్ద ఎత్తున కూడా
ద్రోహం చేస్తూ అందరినివా మేమే శంకుస్థాపన చేసాం, మేమే పూర్తి చేసాం, ఇప్పుడు కూడా దాన్ని ఆన్గోయింగ్ చేస్తున్నామని చెప్పి మొన్న మాల్యాల్లో చంద్రబాబు చెప్తున్నారు. అది అతను ఒక తొలి ఆత్మావలోకం చేసుకోమని చెప్తున్నా. ఎందుకంటే ఆ రోజు 1996లో ఫౌండేషన్ వేసినాడు మరొక మారు కూడా. 96 నుంచి ఆయనే 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. దాదాపుగా 9 సంవత్సరాల పై ఉన్నాడు. ఒక అడుగు కూడా ముందుకు పోలే, ఒక మూరడు కూడా కనీసం కాలువ కూడా తోగినాడు, ఒక యూట్యూబ్ కూడా తోగినాడు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక 2005లో ప్రారంభం చేసి 2012లోనే కృష్ణా జలాలు జీడిపల్లికి తీసుకొచ్చింది మేమే. అప్పుడు నేను పార్లమెంటు మెంబర్గా ఉన్నాను, రఘువీరెడ్డి గారు కూడా ఉన్నారు ఆ తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి. కానీ ఎందుకంటే ఇదంతా కూడా రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితోనే మొదటి దశ కూడా పూర్తి కూడా అయిపోయింది. కానీ ఈరోజు ఎక్కడికైనా ఒక ఎకరాకు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి. 2014 నుంచి 2019 వరకు కూడా వారే ముఖ్యమంత్రి ఉన్నారు. అట్లా 5 సంవత్సరాల కాలం గడిపేసి మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ కూడా నేనే చేశాను, పోలవరం కూడా నేనే, ఇవన్నీ చెప్పడం అనేది కూడా అలవాటుగా మార్చుకున్నాడు. ప్రజలని ఎలా మోసం చేయాలో అతనికి తెలిసినంత విద్య ఈ భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాజకీయ నాయకుడికి లేదు. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క సొంతం. అది లిక్కర్ స్కామ్ జరిగింది, అందులో మిథున్ రెడ్డి గారిని ఇప్పటికే అరెస్ట్ చేసినారు. అంటే ఎట్లా చూస్తారు మిథున్ రెడ్డి గారిని? దాదాపుగా 13 మందిని మిథున్ రెడ్డి గారిని కూడా చేయడం అంటే ఒక భయభ్రాంతులు చేయడం. జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న నాయకులందరినీ కూడా భయభ్రాంతులు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా బెదిరించాలని చెప్పి, ఇంటి నుంచి కూడా బయటికి రాకోవాలని చెప్పి ఒక కుట్రపూరిత తప్ప మరొకటి కాదు. ఈ కేసులన్నీ కూడా నిలబడవు. కేవలం ఇవన్నీ కూడా ఏం లేదు. ఇప్పుడు జగన్ గారిపైనే మళ్ళీ కూడా చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున వారి పత్రికలు కూడా ఇంకా వేరే సమస్య లేనట్లుగా, ఈ రాష్ట్ర ప్రజలు కానీ రాష్ట్రం యొక్క సమస్యలు లేకుండా ఇవే ప్రచారం చేసుకుంటూ దినం కూడా ఈనాడు కావచ్చు, జ్యోతి కావచ్చు, TV5 కావచ్చు, వాళ్ళ పత్రికలకు బాధ ఊకే పత్రికలతో కూడా ఇదే ప్రచారంలో ఉన్నారు తప్ప మరొకటి కాదు. ఈ రాష్ట్రం అనేది కూడా చేస్తాం. ఏదేమైనా కూడా ఒక ప్రతిపక్ష పార్టీగా అధికారం ఉన్నా లేకున్నా ప్రజల పక్షమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము వారు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా అమలు పరిచేటట్లు కూడా కావాలంటే ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచి కానీ అన్ని హామీలు కూడా అమలు పరిచేటట్ల బాధ్యత తీసుకుంటాం. మేము ప్రతిపక్షంలో ఉండి కాదు, ప్రజల యొక్క పక్షమే మేమంతా కూడా ఈరోజు అని కూడా మేము పోతాం. ఎందుకంటే ఈరోజు అమ్మఒడి, ఆ రోజు అమ్మఒడి కానీ ఈరోజు తల్లికి వందన కానీ ఒకవేళ అందరికీ ఇవ్వకపోయినా, అర్హులందరికీ ఇవ్వకపోయినా ఈరోజు 52 లక్షల మందికి వారు ఇచ్చినారంటే అది యొక్క మా పోరాటం వలన తప్ప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం వల్ల తప్ప మరొకటి కాదు. మిగతా హామీలు కూడా అమలు పరిచాం, మెడలు వంచైనా కానీ అమలు పరిపించాం. తల్లికి వందనమే లోకేష్ ఆలోచనగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్తున్నారు. ఇప్పుడు నేను ఉదయం నుంచి నేను అడుగుతా ఉన్నాను, తల్లికి వందనం అంటే వాళ్ళకి అర్థమే కాలే, అమ్మఒడి అంటేనే అర్థమవుతుంది. ఎవరు అనేది కూడా అంటే అమ్మఒడి అంటేనే వాళ్ళకి అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారే తీస్తున్నాడు. మేము చాలా స్పష్టంగా కూడా అడిగినాము, ఏ పరిపాలన బాగుందంటే పొరపాటు పడినాము, మోసపోయినాము, మాకు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనే బాగుంది, మాకు పేదలకు ముఖ్యంగా కూడా మధ్యతరగతి వారికి అని చెప్పేసి అందరు మహిళలు కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు కూడా వీటి మీద మోసపోయామని ప్రజలు చాలా స్పష్టంగా గ్రహించారని మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. సూపర్ 6తో పాటు ఏ ఒక్క హామీని అమలు చేయలేదు, ప్రజల్ని నిట్టనిలున్న మోసం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్, లోకేష్ కావచ్చు అని చాలా స్పష్టంగా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అందుకే టీడీపీ కూటమి పెద్దల మోసాలను ప్రజలకు వివరిస్తూ వెళ్తూ ఉంటాం, రాజకీయ కక్ష సాధింపులపైన న్యాయ పోరాటం కొనసాగిస్తామని చాలా స్పష్టంగా మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు పేర్కొంటున్నారు. వీడియోస్ శ్రీనివాస్ శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.